పళ్లలో వేలాడుతూ రావడం, బిర్యానీ, కటింగ్ వీటి కోసమే పుట్టారని ముద్రగుద్ది పారేశారు. కానీ మా సంతతి అలాంటిది కాదు. మేమంతా చదువుకున్న వాళ్ళం. వి నో వాట్ వీఆర్ డూయింగ్. మా ఆలోచనలే వేరు. ఎంత పెద్ద విషయమైనా దాని కూకటి వేళ్ల నుంచి మొదలైతేనే అందం. నమస్కారం. నమస్తే. బాత్రూమ్ మెరిసిపోతుంది. ఏం జరుగుతుందా ఇక్కడ? ఎవర్రా ఇవన్నీ చేసింది? అనగారు 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 తప్పండి. అనగారు నేనే అన్నగారు. అయ్యో, ఏం టేస్ట్! ఏ హోటల్ నుంచి తెచ్చావురా? అయ్యో అది నేనే వంట చేసి తీసుకొచ్చాను అన్నగారు. మీకు ఏ ఐటమ్స్ ఇష్టమో అడిగి. అదిరిపోయారా? చదువుకున్న సార్కి వంట కూడా వచ్చండి. ఏదో మీ పుణ్యం అంటూ అన్నగారు. ఏంట్రా ఈ వేషం? విషయం మారిపోయావు. ఆ మచ్చ అతికించుకున్నావా? తీసేరా, ఎవరినో గుర్తు చేస్తున్నట్టుంది. నేర్చుకుంటున్నా అన్నగారు. ఎక్కడికి వెళ్తున్నారా? విడిచిన బట్టలు ఉంటాయి కదా, వెళ్ళి ఉతుకుతా అన్నగారు. సరే గాని ఆగు. మామూలుగా సారు లేదా అయ్యానే కదా పిలుస్తావు. ఇప్పుడేంటి కొత్తగా అన్నగారు అంటున్నావు? నేర్చుకుంటున్నా అన్నగారు. ఆడే అబ్బా, ఎక్కడ నేర్చుకున్నాడో ఏంటో. మా అమ్మ చేతి వంటలోనే ఉంది. ఉండనేమండి. రాజా, ఏమైంది? రాజా, 1 సంవత్సరం క్రితమే వచ్చాడు గోపాలం. ఎండ్ స్టేజ్ డిసీజ్, ఐ మీన్ టెర్మినల్ క్యాన్సర్. ట్రీట్మెంటే లేదు, ఎనీ టైం డెత్. ఇంకా కొంతకాలమే బతుకుతాడు గోపాలం. ఎక్కడికి వచ్చావు అన్నగారు? ఇదేరా పార్టీ హెడ్ క్వార్టర్స్. 9 నొక్కరా. ఇక్కడ మొత్తం 8 బటన్లేగా ఉన్నాయి. 8 ఒకటే కలిపి నొక్కో. అది మహాదేవాంతకులుండే చోటు. అంత తేలిగ్గా అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. ప్రశ్నలు అడగడానికి మాత్రమే పిలుస్తారు ఇక్కడికి. ఇచ్చిన పేపర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా? ఉన్నాయన్నగారు. ఒరే నాయనా, అక్కడికి వచ్చి వాళ్ళ ముందు అన్నగారు అని పిలిచావుకో.
కనుగుట్టు పీకేస్తాను. నువ్వు బయటే నిలబడు. ఆ వనితొకతే ప్రశ్నలు వేసి ప్రాణాలు తీస్తుంది. ఎవరు వనిత? అన్నగారి అయ్యో, ఓ ఇది వేరే గోపాలం. ఇండియా ఫుల్గా పిఆర్ హెడ్. అన్నగారే దీన్ని అడగకుండా కనీసం చిటికిన వేలు కూడా కదపరు. ఏ మీటింగ్లో ఏం మాట్లాడాలి, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, ఎవడు ఎంత ఇచ్చాడు, ఎంత కొట్టేశాడు, వీటి నుంచి పార్టీ లక్ష్యం, ఎలక్షన్ ప్లాన్, ఢిల్లీలో ఎవరితో ఏం మాట్లాడాలి, ఏ పార్టీతో చేయగలిపితే విజయం వరిస్తుంది, అంతా ఆవిడే. ఎప్పుడు చూసినా ల్యాప్టాప్నే గెలుగుతూ ఉంటుంది. మహాపాపిష్టిది. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తుంది. ఇదేంటన్నగారు, మీరు భయపడుతున్నారా? భయపడాల్సిన చోట భయపడక తప్పదు. రేయ్, కొంచెం దూరంలో ఉండరా. నమస్కారం అన్నగారు. మూడు సార్లు ఎమ్మెల్యే కుల ఓట్లతో ఏమీ చించలేదు. సడన్ గా ఏంటి ఈ 6 months లో అన్ని కోరికలు నెరవేర్చేశారు? హ్మ్? నియోజకవర్గమే దీవిస్తోందట. ఏంటి మ్యాటర్? ఎలక్షన్స్ వస్తున్నాయనా? కాదు మేడం, ప్రజలకు ఏదైనా నేను పార్టీకి మంచి పేరు తేవాలని. ఇదిగో, నా చేత బూతులు మాట్లాడించుకో. చెప్తావా లేదా? నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న కుర్రాళ్ళతో కలిసి ఎవరు? అదిగో అక్కడున్నాడే వాడా? అయ్యయ్యో, వాడు కక్కుసు. చచ్చ పనుడు మేడం, ఊరికే తోడుకు తీసుకొచ్చాను. ఇది సాగు భూమి కదా, ఏదో బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. రూల్ నంబర్ 43C ప్రకారం తప్పు కదా. మీ కక్కూస్, సారీ, మీ అసిస్టెంట్ ని పిలవండి. పెంచలయ్యా, అన్నారు. వనితతో మాత్రం అబద్ధాలాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏంటయ్యా ఇది? ఆయన పర్మిషన్ ఏం అక్కర్లేదు, నువ్వు చెప్పు. ఎస్ మేడం, రూల్ నంబర్ 43C ప్రకారం తప్పే. బట్ అకార్డింగ్ టు 44E ఇది సాగు భూమి కాదని తహసీల్దార్ సర్టిఫై చేస్తే అక్కడ బిల్డింగ్ కట్టొచ్చు. సర్టిఫికెట్స్ అన్ని వెనకాల అటాచ్ చేశాను. ఏం బిల్డింగ్ కడుతున్నారు? బినామీ పేరున డెంటల్ కాలేజా? కాదు మేడం, చుట్టూ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల ఆ ఏరియాలో క్యాన్సర్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఫ్రీగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కడుతున్నాం. ఫ్రీగా? ఎవరీనా? ఈయన కాదు మేడం, యునైటెడ్ నేషన్స్ ఇన్ ఇండియా అప్లై చేసి శాంక్షన్ కూడా అయింది. అది మాత్రమే కాదు, ఈసారి పెంచలే గారు ఎమ్మెల్యేగా వస్తే మా ఫ్యూచర్ ప్లాన్స్ గ్రాఫ్ చూడండి. డెవలప్మెంట్ కంపారిజన్ ఫర్ ది లాస్ట్ 20 years, జీడిపి గ్రోత్ కంపేర్ టు అదర్ కాన్స్టిట్యుయెన్సీస్. తమరేం చదువుకున్నారు? అయ్యో, పెద్దగా ఏం చదువుకోలేదు. నువ్వు నోర్మై చెప్పు. ఎంటెక్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ ఆఫ్ కోర్స్ అగ్రికల్చర్. రాజకీయాల్లోకా?
నేర్చుకుంటున్నా మేడం. ఓకే, ఆయనకు నువ్వు అక్కర్లేదు. మా పిఆర్ టీంలో జాయిన్ అయిపో. సారీ మేడం, నేను నా పెంచులయ్య గారిని వదిలేసి